వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విజయసాయి రెడ్డి గారు మన మధ్యన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగా ఈ జర్నలిస్ట్ సాయి అనేటువంటి వాడికి మంత్లీ పేమెంట్లు వెళ్తూనే ఉంటాయి, ఆ పేమెంట్ల ప్రకారం పనిచేస్తూ ఉంటాడు వైఎస్ఆర్సీపీకి అని చెప్పారు. అది నిజమే అనిపిస్తోంది ఇలాంటి మాటలు చూస్తుంటే. రాష్ట్రానికి పెట్టుబడుల మీద కావచ్చు, ఆర్ఎల్స్ ఎవరన్నా వస్తున్నారు అన్న దగ్గర ప్రపంచమంతా కూడా ఇంకా నేర ఆరోపణ ఉంది, నేర నిరూపణ కానీ దాన్ని నిర్ధారించేటువంటి సాక్ష్యాధారాలు కానీ ఏం లేవు. వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి దానికి భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు, అయ్యింది. అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయం. అది మిలిండా అండ్ గేట్స్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి విషయం కాదు. అది ఒక ఆర్గనైజేషన్, దాంట్లో వారన్ బఫెట్ అనేటువంటి ప్రపంచ కుబేరుడు కూడా ఉన్నాడు, రైట్? సో వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటిది. అలాంటి బిల్ గేట్స్ ఇండియాకు వచ్చి హెల్త్కి సంబంధించి ఇలా చేస్తున్నాము అంటే వెంటనే దిగిపోయారు బ్యాచ్. ఎప్స్టైన్ ఫైల్స్లో బిల్ గేట్స్కి సంబంధించి వచ్చేసింది, ఎప్స్టైన్ ఫైల్స్లో ఇలా ఉన్నాడు, ఇది చేశాడు, పాండమిక్ గురించి మాట్లాడేశాడంటే పాండమిక్ గురించి మాట్లాడినటువంటి బిల్ గేట్స్ ఇప్పుడు 2015 టెడ్ టాక్స్లో అండ్ ఈవెన్ 2019లో మాట్లాడినటువంటి బిల్ గేట్స్ పాండమిక్ని ఇది మనకున్నటువంటి నాలెడ్జ్ అనమాట. మనకి ఎలాంటి నాలెడ్జ్ ఉందంటే మనకు మామూలు నాలెడ్జ్ కాదు మనది. అసలు వాట్సాప్ యూనివర్సిటీ ఒకటి పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విందాం. అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటంటే మనకి ఏ రోగాలనే లెక్కగట్టి దాన్ని ఆ రోగాల్ని పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలని సృష్టించినటువంటి వాడు. ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడు అన్నది ఎపిస్టన్ ఫైల్స్లో కూడా తేలింది. అయినా అది ఎపిస్టన్ కాదండి, కాదు, ఎప్స్టైన్ ఫైల్స్ అంటారు. ఎపిస్టన్ను, టంగ్స్టన్ను ఇది కాదు. వాటిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం. కానీ ఇవాళ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు. ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని అడ్డుపెట్టి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఒక పెద్ద శాడిస్ట్ వాడు. వాడిని ఏం చేశాడు సాడిస్ట్గా? వచ్చి జర్నలిస్ట్ సాయిని లేదంటే జగన్మోహన్ రెడ్డిని లేదంటే మాట్లాడే వాళ్ళందరినీ ఏమన్నా ఇది చేశాడా? అంత శాడిజం చూపించాడా? రాళ్ళ మీద ఏమన్నా బొమ్మలు వేయించుకున్నాడా లేదంటే ఇంకేమన్నా చేశాడా? రంగులు వేయించాడా? ఏం చూపించాడు శాడిజం? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఏమన్నా అరెస్ట్ చేయించాడా? చెప్పడానికి మాట్లాడడానికన్నా కాస్త సిగ్గనేది ఉండాలి. ఇంత వయసు వచ్చి ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా వాడు వీడు అని మాట్లాడడం. మరి ఈయన్ని జర్నలిస్ట్ సాయి గారిని అదే మాట ఎవరన్నా మాట్లాడితే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఆ మాట అంటే నువ్వెవడవయా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీకేముంది అర్హత అనేది అంటే? ఎందుకంటే మరి ఏకంగా 1 మిలియన్ సబ్స్క్రిప్షన్ తోటి ఉన్నటువంటి ఛానల్, అలాంటిది ఇంకో ఛానల్, మొత్తం 2 ఛానల్స్ కాదు, మొత్తం 3-4 ఛానల్స్ పెట్టుకొని పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా చేసుకుంటూ వెళ్తున్నారు. తప్పేం కాదు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, తప్పేమీ లేదు. కానీ మేధావితనం ముసుగులో ఇలాగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఆయన ఇచ్చే డబ్బులు మాత్రం కావాలి. మైక్రోసాఫ్ట్ ఫౌండర్గా సరే అందులో నుంచి బయటకు వచ్చేసిన గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు ఇచ్చినటువంటిది ఎంత? మొత్తం 100 బిలియన్లు, దగ్గరగా 100 బిలియన్లు ఇచ్చాడు ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించి. ఇండియాలో క్యాన్సర్కి సంబంధించి అలాగే వ్యాక్సినేషన్స్ వీటన్నిటికి సంబంధించి కూడా ఎంతో చేశాడు. ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలోను ఆంధ్రప్రదేశ్లో తన పర్యటన కోసం వచ్చాడు మిలిండా గేట్స్ ఫౌండేషన్ తరఫున. అంతేగాని ఇక్కడ వచ్చేది ఆస్తులు దొబ్బుకెళ్ళడానికి రాలేదే. తనకున్న ఆస్తిలో 95% మొత్తం అంతా కూడా చారిటీకి ఖర్చు పెడుతున్నాడు. ఇది అప్పుడే చెప్పాడు చాలా క్లియర్గా. ఎప్స్టైన్ తోటి మీట్ అవ్వడం అనేది ఒక 2-3 సందర్భాల్లో జరిగినా అది నేను చాలా పొరపాటు, తప్పు అని నేనే ఒప్పుకుంటున్నాను, నన్ను నేనే క్షమించుకోలేను అని చెప్పి పశ్చాత్తాపం ప్రకటించాడు ఆయన. ఆయన ఫౌండేషన్ చేస్తుంది ఇప్పుడు ఆ పనులన్నీ.
ఆ ఫౌండేషన్ చేస్తోంది. ఇప్పుడు ఏదైతే హెల్ప్ చేస్తున్నాడు ఇది అని చెప్పి అంటున్నారో ఫౌండేషన్ తరఫున చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతర్జాతీయ లెవెల్లో నాశనం అయిపోతుంది ఎప్స్టైన్ ఫైల్స్లో బిల్ గేట్స్ నేమ్ ఉంది కాబట్టి అని. 11 సిబిఐ మొత్తం 32 కేసులు ఛార్జ్ షీట్లు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా పోలేదు. ఏకంగా అమెరికన్ FBI వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద. కావాలంటే ఫైల్ చూసుకోండి, కేవీపీ గారి పేరు కూడా ఉంటుంది దాంట్లో. అప్పుడు పోలా ఆంధ్ర రాష్ట్ర పరువు. హెల్త్కి సంబంధించి యాజ్ అ ఫిలాంథ్రఫిస్ట్ కింద హెల్త్కి సంబంధించి మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేయడం కోసం అని చెప్పి ఆయన ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాడు. భారతదేశం అందులో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గతంలో ఆయనతోటి ఐటీ రంగానికి చేసినటువంటి పనులు వీటన్నిటిని గుర్తు చేసుకొని ఒక మంచి మిత్రుడిగా ఆయన వచ్చాడు. ఇవి అవసరంలా పరువు తీయడానికే మాట్లాడడం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు ఏంటి ఈ కోతలేంటి ఈ రాతలేంటి ఏమనాలి. అందుకే వీళ్ళ బ్యాచ్ మొత్తం దిగిపోయారు అంటే ఆటోమేటిక్గా ఇదే పాయింట్ అనిపిస్తోంది. విజయసాయి రెడ్డి గారు అన్నది కరెక్టేనేమో, వీళ్ళు ఈ పేమెంట్లు తీసుకొని ఇలా ప్రతి దాన్ని కూడా ప్రాపగండ చేయాలి అనుకుంటున్నారని. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.